అందరికీ. వెల్కమ్ టు రంగోలీ బై సిఎస్హెచ్ఆర్ ఛానల్. పెళ్లిపీటల మీద నుంచి వెళ్ళిపోయిన అతడిని మళ్ళీ చూస్తానని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఆ రాత్రి ట్రైన్లో ఎదురుగా కూర్చున్న వ్యక్తి అతడేనని గుర్తించిన ఆ క్షణం ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రాత్రి 10 గంటలు, వర్షం జల్లులు పడుతున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ట్రైన్ నెమ్మదిగా ప్లాట్ఫామ్ వదిలింది. నందిని తన సీట్లో కూర్చొని కిటికీ బయట చూస్తుంది. ఆమె వయసు ఇప్పుడు 28. 5 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇప్పటికే ఆమె మనసులో గాయంలాగానే ఉంది. ఆ రోజు ఆమె పెళ్ళి. అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ పెళ్లి ముహూర్తానికి కొద్దిసేపటి ముందు వరుడు అర్జున్ కనిపించకుండా పోయాడు. ఒక లేఖ మాత్రమే వదిలి వెళ్ళిపోయాడు. నన్ను క్షమించు నందిని, ఈ పెళ్ళి నేను చేసుకోలేను, అంతే. ఆ తర్వాత అతడి ఆచూకీ ఎవరికీ తెలియలేదు. ఆలోచనలో ఉన్న నందిని ఎదురుగా ఎవరో వచ్చి కూర్చున్నారు. ఆమె తలెత్తి చూసింది. ఒక్కసారిగా గుండె ఆగినట్లయింది. చేతులు వణికాయి. నుదుటిపై చెమటలు పట్టాయి. ఎందుకంటే ఎదురుగా కూర్చున్న వ్యక్తి అర్జున్. అదే కళ్ళు, అదే నవ్వు, కానీ ఇప్పుడు మరింత పరిపక్వంగా కనిపిస్తున్నాడు. అర్జున్ కూడా ఆమెను చూసి షాక్ అయ్యాడు. నందిని అతని గొంతు వణికింది. ఆమె వెంటనే ముఖం తిప్పుకుంది. నాతో మాట్లాడకండి, కఠినంగా అంది. కొద్దిసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ట్రైన్ చక్రాల శబ్దం మాత్రమే వినిపిస్తుంది. అర్జున్ మెల్లగా అన్నాడు, ఒక్కసారి నా మాట వినవా అని. 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వినాలా అంది. ఆమె కళ్ళల్లో కోపం, బాధ, అవమానం అన్నీ కలిసిపోయాయి. అర్జున్ తలదించుకున్నాడు. నిన్ను బాధ పెట్టాను, అది నిజం. అయితే ఎందుకు వెళ్ళిపోయావు? ఆమె ప్రశ్నించింది. కొద్దిసేపు మౌనం తర్వాత అతడు చెప్పడం ప్రారంభించాడు. పెళ్ళికి 2 రోజుల ముందు నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని తెలిసింది. నందిని ఆశ్చర్యంగా చూసింది. డాక్టర్లు బతుకుతానో లేదో చెప్పలేమన్నారు. నేను చనిపోతే నీ జీవితం నాశనం అవుతుందని భయపడ్డాను. ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. అందుకే నన్ను వదిలేశావా అంది. అవును అన్నాడు అతను. అది ప్రేమ కాదు అర్జున్. ఆమె కళ్ళల్లో నీళ్లు. ప్రేమ అంటే కలిసి బాధపడటం, ఒంటరిగా పారిపోవడం కాదు. అర్జున్ తల వంచుకున్నాడు. నాకు ఇప్పుడు అర్థమైంది. ట్రైన్ బయట భారీ వర్షం మొదలైంది. అకస్మాత్తుగా ట్రైన్ మధ్యలో ఆగిపోయింది. టెక్నికల్ సమస్య. కనీసం 3 గంటల ఆలస్యం. రాత్రి 12 అవుతుంది. భోగిలో చాలామంది నిద్రపోయారు. కానీ వీరిద్దరికీ నిద్ర రావడం లేదు. అర్జున్ నిశ్శబ్దంగా కాఫీ తీసుకొచ్చాడు. ఒక కప్పు ఆమెకి ఇచ్చాడు. ఇంకా నీకు షుగర్ లేకుండా కాఫీనే ఇష్టమా అడిగాడు. నందిని ఆశ్చర్యపోయింది. 5 సంవత్సరాల తర్వాత కూడా అతనికి అది గుర్తుందా? అతడు నవ్వాడు. నువ్వు కాఫీ తాగుతూ ముక్కు ముడుచుకునేదానివి. అనుకోకుండా ఆమె కూడా నవ్వేసింది. 5 సంవత్సరాల తర్వాత మొదటిసారి రాత్రి మరింత చల్లబడింది. ఏసీ ఎక్కువగా ఉంది. నందిని వణుకుతుంది. అర్జున్ తన జాకెట్ తీసి ఆమె భుజాలపై కప్పాడు. వద్దు అంది. నువ్వు ఇంకా మొండిదానివే. అతను నవ్వాడు. ఆమె గుండెల్లో తెలియని వెచ్చదనం పుట్టింది. మధ్యరాత్రి 2 గంటలు. వర్షం ఇంకా పడుతూనే ఉంది. అర్జున్ కిటికీ దగ్గర నిలబడి బయట చూస్తున్నాడు. నందిని అతని దగ్గరకు వెళ్ళింది. ఇప్పుడు ఎలా ఉన్నావు అడిగింది. అతను నవ్వాడు. ఆపరేషన్ విజయవంతమైంది. ఇప్పుడు పూర్తిగా బాగున్నాను. ట్రైన్ మళ్ళీ కదలడం ప్రారంభించింది. ఉదయం వెలుగు కనిపిస్తుంది. అర్జున్ మెల్లగా ఆమె చేతిని పట్టుకున్నాడు. ఈసారి ఆమె విడిపించుకోలేదు. నందిని అన్నాడు. అంది. 5 సంవత్సరాల క్రితం ఆగిపోయిన పెళ్లిని ఇప్పుడు పూర్తి చేద్దామా అని నవ్వాడు. ట్రైన్ సూర్యోదయం వైపు దూసుకెళ్తుంది. కొత్త ఉదయం, కొత్త జీవితం, మళ్ళీ కలిసిన 2 హృదయాలు. నిజమైన ప్రేమ ఎప్పుడూ ముగియదు. కొన్నిసార్లు అది కాలం పరీక్ష పెడుతుంది. కానీ ప్రేమ నిజమైతే ఎంత దూరమైనా, ఎన్ని సంవత్సరాలైనా మళ్ళీ కలిపేస్తుంది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. లాస్ట్ వరకు చూసిన వారందరికీ థ్యాంక్ యూ.